పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది. జూలై 24న ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇక ట్రైలర్ కోసం ఎదురుచూపులకు తెరపడింది. మేకర్స్ ఈ యొక్క మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఇక విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం 24 గంటల్లోనే 48 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, సామ్రాజ్యంలో ప్రజలను హింసిస్తున్న మొఘల్ రాజులను అంతమొందించే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో కనిపించనున్నారు. ప్రజలకు అండగా వారి కష్టాలను తీర్చే నాయకుడిగా వీరమల్లు కథ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో టైటిల్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు. ఇక ఈ యొక్క సినిమాలోని అన్ని పాత్రలను అంచనాలు మించే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి. పవన్ చేతి మీద ఉన్న పచ్చబొట్టు వీరమల్లు భక్తిని చాటుతూ ఉంది. ఇక ఈ యొక్క పూర్తి యుద్ధ నేపథ్యంలో సాగుతున్న ట్రైలర్ చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. ఇక ఈ యొక్క సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్ థియేటర్లో విజిల్ వేయడం పక్కా అంటూ ఉన్నారు. ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాదుషా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఓ వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయిన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు, వాడు ఢిల్లీకి చేరకూడదనే డైలాగ్తో పవన్ ఎంట్రీ గుర్రంపై అదిరిపోయింది. మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మీరు గుర్రపు స్వారీ చేసిన విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా మరో లెవెల్లో ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక ఇందులో మీరు చెప్పిన డైలాగులు అయితే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా పులిని వేటాడే బెబ్బులి వచ్చిందని మీరు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి.